నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. ఏపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ఛార్జ్ షీట్ తోటి సిద్ధమైంది. ఏపీ సిఐడి ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, A3గా కోగంటి సాంబశివరావు గారిని చేరుస్తూ ఛార్జ్ షీట్ సిఐడి దాఖలు చేసింది. సో ఒకదానెంబడి ఒకటి నాయుడు గారు కేసులు ఎదుర్కొనే పరిస్థితి. మొన్నటిదాకా జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కొంచెం సద్దుమణిగిందని ఊపిరి పీల్చుకునే లోపలే ఓ పక్క ఆయన ఇంట్లో ఆ హోమాలు యజ్ఞాలు చేసుకుంటున్న తరుణంలోనే మరోసారి ఒక ముప్పు వచ్చి ఆయన మీద పడింది. అయితే ఇటువంటి కేసులకి బెదిరేది లేదు, అదిరేది లేదు, లొంగేది లేదు, తడబడేది లేదు అని చెప్పేసి టీడీపీకి నాలెడ్జ్ సెంటర్ నుంచి స్టాండర్డ్ ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వచ్చేసింది. బట్ అదరకపోయినా బెదరకపోయినా తడబడకపోయినా కేసులను అయితే ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవటానికి ఇది టైమింగ్ కాదు ఎగ్జాక్ట్గా. సో ఈ క్రమంలో తెలుగుదేశం ఆయనేమో 7 లిస్టులు రిలీజ్ చేసి సిద్ధం అంటూ జనంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకా ఒక్క లిస్టు కూడా తయారు కాలేదు, లేదా తయారైనా రిలీజ్ చేయడానికి సంశయిస్తున్నారు. కారణాలు తెలియవు. పొత్తులు ఎవరితో ఉంటాయి, ఎవరితో ఉండదు, దాని మీద క్లారిటీ లేదు. ఈ మొత్తం ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి మొత్తం ఏంటంటే 114 కోట్ల రూపాయల నాయుడు గారి హయాంలో ఖజానాకి నష్టం వాటిల్లిందని చెప్పేసి సిఐడి తన అభియోగ పత్రం ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి ఉన్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే రావు గారు. సో చూశారు కదా, 1 by 1 వస్తున్నాయి. ఆయన 7 జాబితాలు రిలీజ్ చేశాడు. మీరు ఇంకా ఒక జాబితాకి కూడా తయారుగా ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే మీ వాళ్ళకి క్లారిటీ ఉంటుందా? రోజుకో 2 ఇన్ఛార్జీలు, అలాగే 4 కొత్త ముఖాలు వస్తుంటాయి. పాత వాళ్ళు మేము రేస్లో ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ ఇట్లా ప్రివైల్ అయితే మధ్యలో ఈ కేసులు ఏంది, ఈ గోల ఏంది, అసలు ఎట్టా ఎదుర్కోబోతున్నారు మీరు? చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక 4 నెలల క్రితం స్కిల్ కేసులో పెట్టినటువంటి కేసు సంబంధంగా 53 రోజులు జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ తీసుకున్నారు. అనేక కేసులు, ఇంకా తర్వాత కేసులు పెట్టిన కేసులపైన కూడా బెయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత పరిణామం ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా అనూహ్యమైన రెస్పాన్స్ రావడము, ప్రజల్లో ఇంటరాక్ట్ కావడము. అంటే ఈయన సభ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా, లేకపోతే ఈయన సభకే వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు చూసాం కదా, 5,000 కుర్చీలు వేస్తే 3,000 ఖాళీ. అది కాదండి, ఇవన్నీ మాకు వ్యతిరేక మీడియా చూపించిన ప్రచారాలు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, అప్పుడు ప్రజల ప్రాణాలకు, ప్రజల మానాలకు, ప్రజల ఆస్తులకు ఏ విధంగా రక్షణ కలిగిందనేది ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకున్న పరిస్థితులు వచ్చారు. ప్రజలు అక్కడ చైతన్యవంతులయ్యారు, ప్రజలలో చైతన్యం వచ్చింది. హూ ఇస్ ద బెటర్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పుంజుకుంటారు. ఈ జనసేన తెలుగుదేశం కూటమి ఎంతవరకు డిస్టర్బ్ చేయాలనేది వాళ్ళు ఎంతవరకు ప్రయత్నించారు. ఈ 2 కూటమిలు ఇరగొట్టడానికి వాళ్ళు పడని తంటలు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా ఈ యొక్క కూటమి ఇరగొట్టడంలో వాళ్ళు విఫలం చెందారు. ఆ తర్వాత మాతో బీజేపీ కూడా కలిసి రాబోతుంది. మా యొక్క కూటమి అనేది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కలిసి వచ్చే పని అయితే సిఐడి ఛార్జ్ షీట్ ఇవాళ ఎలా ఫైల్ చేస్తుంటుంది? సిఐడికి బీజేపీకి ముడిపెట్టడం అది తగదు కదా. మరి అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడికి బీజేపీకి ఎందుకు ముడిపెట్టారు? మీరు ఎవరు పెట్టారు? మీరే. మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టారు బీజేపీని? మీకు తెలిసిన అన్ని భాషల్లోనూ బీజేపీని తిట్టారు. బీజేపీని హైదరాబాద్ లో గచ్చిబౌలిలో జరిగిన సభలో నేరుగా బీజేపీని అటాక్ చేశారు. ఇక్కడేనండి, కొంతమంది తెలుగుదేశం అభిమానులు, వాళ్ళకి రాజకీయంగా అవగాహన లేని వాళ్ళు ఒక భావోద్వేగంతో అనిండొచ్చు. కానీ ఒక అధికారికంగా ఒక పార్టీ తరఫు నుంచి, ఒక అధికార ప్రతినిధిగా కానీ పార్టీ తరఫు నుంచి బీజేపీని ఎప్పుడు విమర్శించలేదు. బీజేపీకి సంబంధం లేని కేసు. సిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంలో పనిచేసేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఎవడి మీద ఎప్పుడు అవసరం వస్తే వాడి మీద ఉసగలుపుతున్నారు. ఇలా కుక్కలను ఉసగలిపినట్టు తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టి ఉసగలుపుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు క్యాండిడేట్స్ సెలెక్షన్ చేసి ప్రజల్లోకి వెళ్ళే టైంలో ఇలాంటి కేసులు వస్తే, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాంటి కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి, గతంలో ఒక ఛాన్స్ అని ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చుకుంటూ ప్రజలను మోసగించడంలో సఫలమయ్యారు.
మళ్ళీ అదే నాటకానికి తెరదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏమని, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దోచుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు అక్రమం చేశారు, ఇన్ని చేశారని చెప్పేసి ఏమంటారు నిబంధనలకు విరుద్ధంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఇవన్నీ నియామకాలు చేశారని. నిబంధనలు, నియమాలు జగన్మోహన్ రెడ్డితోటి నేర్చుకునేంత అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. వారికి ఒక ప్రభుత్వంలో కొత్త కాదు, వాళ్ళకి పదవి కొత్త కాదు. ఆయనకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు ఆయన. ఏ నిబంధనలు ఏం వర్తిస్తాయి అనేది ఆయన కరెక్ట్గా తెలుసు. మొన్న ఇప్పుడు ఇంకోటి అది పెడుతున్నారు, ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ ఉన్న కంపెనీని మళ్ళీ వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి. అది ఎప్పటిది మాట అండి. అది టెరాసాఫ్ట్ డైరెక్టర్ ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు ఆ బ్లాక్ లిస్ట్ ఎత్తేయించేసి ఆయన బలవంతంగా ఈ పర్చేస్ బోర్డులోకి తీసుకొచ్చేసారని చెప్పేసి అభియోగం. ఇప్పుడు వాళ్ళు అభియోగం మోపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభియోగం మోపారు. అభియోగం మోపినప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ పదవి కాలం పూర్తవుతుంది. ఇక పోతూ వాళ్ళు పోవడానికి సిద్ధమైపోయినారు. అందుకే సిద్ధం అని బోర్డులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పోవడానికి సిద్ధం, అందుకే సిద్ధమని సభలు పెట్టుకుంటున్నారు. ఇక పోతూ ఈ బురద తల్లి పోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు 24లో వాళ్ళు ఓడిపోవడం ఖాయం. మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ 66 వరకు మళ్ళీ వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. సో 40 ఏళ్ళ పాటు మీరే ఉంటారు ఖచ్చితంగా. అప్పటికి మీకు 80 ఏళ్ళు వస్తాయి కదా. అంటే మీ పార్టీ ఇప్పుడు 43, ఇంకో 40, 83. ఇప్పటికే ఓఎల్ఎక్స్ అయిపోయారు మీరు. మా నాయకులలో తెలుగుదేశం పార్టీ నాయకులని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం. ఏ జనరేషన్కి ఆ జనరేషన్ నాయకులను మేము ఉత్పత్తి చేస్తుంటాం, నాయకులను తయారు చేస్తుంటాం. ఎందుకు ఆ ఓఎల్ఎక్స్ భారం, ఎందుకు ఆ లైబిలిటీస్ మోస్తున్నారు నాయుడు గారు? ఎవరు లైబిలిటీస్ మోస్తున్నారు? మీ సీనియర్స్ అని క్లెయిమ్ చేసుకుని యువ రక్తం అంటే వాళ్ళ వారసులైన సీనియర్స్ అంటే వాసుదేవన్ గారు, ఎన్టీఆర్ ఎంతమంది కొత్త తరానికి ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు మహానుభావుడు. మరి నాయుడు గారు చేస్తుంది ఏంటి? సేమ్ యనమల రామకృష్ణుడు. కారణం ఏంటంటే ఆ రోజు శాసనసభలో ఎన్టీఆర్ని మాట్లాడనీయకుండా స్పీకర్ స్థానంలో కూర్చొని చేసిన దానికి కృతజ్ఞత. అవునా కదా? గతంలో రాష్ట్రం విభజన జరిగి ఒక అనుభవజ్ఞుల క్యాబినెట్లో ఉండే అవసరం ఉంది కాబట్టి గతంలో వాళ్ళందరినీ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకున్నారు. క్యాబినెట్లో అనుభవం ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఒక రాజధాని లేని అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని ఒక భవ్యమైనటువంటి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక రూపకల్పన చేసి దాని దిశలో అడ్మినిస్ట్రేషన్ పరంగా 2014-19 మధ్య మీరు అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఫైలు చిన్నబాబు గారు క్లియర్ చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడిందండి? చెప్పుకుంటే వాళ్ళు మస్తు చెప్పుకుంటారు సార్. నిబంధనలను విరుద్ధంగా పనిచేసే నాయకుడు మా నాయకుడు కాదు. నియమ నిబంధనలతోటి ఒక సిస్టమేటిక్ అంటే అడ్మినిస్ట్రేటర్ అని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి నాయకుడు 170 దేశాల్లో. మరి నిబంధనలను తుంగలు తొక్కి పనిచేసే నాయకుడు మా నాయకుడు కాదు. ఇదంతా మాకు నచ్చని వాళ్ళు, ప్రతిపక్షాలు, మా వ్యతిరేక పార్టీలు, మమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు. ఇన్ని పోర్ట్ఫోలియోలు ఉంటే ఇన్ని రకాల నిబంధనలు ఉంటాయి. లోకేష్ దగ్గర ఉంటే అన్ని ఒకే నిబంధనల ప్రకారం పోతాయి కాబట్టి ఫైల్స్ ఆయన ద్వారా క్లియర్ చేయాలి. లోకేష్ దగ్గర ఫైల్స్ ఉంటాయనేది అది అపోహ మాత్రమే. అవి ప్రజలకు అపోహ సృష్టించారు. అప్పుడు లోకేష్ క్లియర్ చేస్తారు. లోకేష్ ఒక మంత్రిత్వ శాఖ, మున్సిపల్ అండ్ ఐటీకి మంత్రి గారు ఉండే లోకేష్ గారు. ఆ 2 శాఖలకే ఆయన చూసేది. మిగతా ఆయన ఎందుకు చూస్తారు? మిగతా ముఖ్యమంత్రి గారు ఉంటారు. ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి సెకండ్ గ్రేడ్ ఆయన లీడర్ కాబట్టి కొంచెం ప్రభుత్వంలో క్యాబినెట్లో కొంచెం ఈరోజు ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తర్వాత కేటీఆర్ యాక్టివ్గా లేడా? కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నారు కదా. ఏమని? ఆయన ఐటీలో ఆయన సాధించిన ప్రగతి మనం చూసాం. ఆయన ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. ఎన్ని ఫ్లైఓవర్లు చేశాడు. స్కాములు కూడా జరిగినాయి. స్కాములు లెక్క పెట్టలేని స్కాములు జరిగినాయి. అలాంటి స్కాముల చరిత్ర పార్టీకి అంటే లేదు కదా. అంటే స్కాములు జరగలేదు కాబట్టి డెవలప్మెంట్ కూడా జరగలేదు అంటారు. ఎందుకు జరగలేదు? ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఎందుకు జరగదండి? 1500 కోట్లతో వేసిన డ్రైనేజ్ తప్పించి, తాత్కాలిక భవనాలు తప్పించి చూపించండి డెవలప్మెంట్. మీరు మూడు ఇండస్ట్రియల్ సమ్మిట్లు పెట్టారు. మీరు ఏమొచ్చినాయి? హైకోర్టు భవనం ఎవరు కట్టారండి? అది నేను చెప్పేది తాత్కాలిక భవనాలు. నేను మళ్ళీ రీట్రైట్ తాత్కాలిక. వాసుదేవన్ గారు ఫస్ట్ మీలాంటి విశ్లేషకులు ఫస్ట్ క్లియర్ కావాలా.
మీ మైండ్ సెట్ తప్పుగా ఉంటే ప్రజల్లో కూడా తప్పు మెసేజ్ వెళ్తుంది. తాత్కాలికం అంటే ఏంది? తాత్కాలికం అంటే ఏంది? ఒక రేకుల షెడ్ వేసి టెంట్ లాగా పెట్టు తాత్కాలికం కాదండి. అక్కడ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో కోర్టు కానీ నడుస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ అక్కడ నడుస్తుంది, తాత్కాలికంగా అక్కడ నడుస్తుంది. ఆ తర్వాత సముచిత స్థానంలో ఒక చారిత్రాత్మకంగా నిర్మాణం చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క కట్టినటువంటి కట్టడాన్ని వేరే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఈ బిల్డింగ్ తాత్కాలికం కాదు. బిల్డింగ్ కూడా తాత్కాలికం, ఎందుకంటే వర్షాకాలంలో అసెంబ్లీలో బయట లోపల 2 చోట్ల కురిసేది. అది షెడ్ నుంచి వచ్చినాయి, షెడ్ కాదు డైరెక్ట్. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వర్షం ప్రత్యేకంగా కురిపించే ఏర్పాట్లు చేశారు. అది నిర్మాణ లోపం, ఏదో కాంట్రాక్టర్ లోపం ఉంటుంది అక్కడ. మీరు ఇచ్చింది షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ. నిర్మాణ లోపాలు ఎందుకు ఉంటాయి సార్? ఏంటంటే నాకు గుర్తుంది, జగన్ క్యాబిన్ దగ్గర నీళ్ళు వచ్చినాయి. ఏంటంటే అక్కడ వాటర్ అవుట్లెట్ అనేది అక్కడ బంద్ అయింది. అక్కడ వాటర్ చెత్త నుంచి పడిన తర్వాత వాటర్ అవుట్లెట్ లేదు, వాటర్ బంద్ అయిపోవడం వల్ల అది ఎక్కడ బ్లాక్ అయింది. అది బ్లాక్ అయ్యడం వల్ల అక్కడ సింక్ అయ్యి కింది గారిని దానికి ఏదో భూతద్దంలో చూపించి పైనుంచి కారినాయి. అదే మరి ఇప్పుడు చెత్త మీద పడ్డ వాటర్ అవుట్లెట్ బయటకు పోయినప్పుడు సింక్ కింది కారుతాయి. అది ఖచ్చితంగా చాలా యూనిఫామ్ గా గదంతా కారింది. 4 మూలల్లో కాదు, గదంతా కారింది. నేను విట్నెస్. ఎందుకంటే సరే, ఆ నీళ్లు కారటాలు అవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ అయితే 1500 కోట్లతోటి ఇది డ్రైనేజీ అచ్చంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. డ్రైనేజ్ కోసం ఖర్చు పెట్టారు. మరి ఎవరు డ్రైనేజ్ ఖర్చు పెట్టారో తెలీదు. రెండోది తాత్కాలిక భవనాలు కట్టారు. మూడోది సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించారు. హైకోర్టు ఇవన్నీ ఏం కట్టారో అవన్నీ తాత్కాలికమే. నాలుగోది జడ్జెస్ క్వార్టర్స్ కట్టారు. అవి బాగానే ఉన్నాయి, అవి అంతవరకు బాగానే ఉన్నాయి. అంటే ఫిక్స్ అయిపోయారు జడ్జిల వరకు క్వార్టర్స్ మంచిగా కట్టాలి, లేకపోతే తేడా వస్తే తాడా తీస్తారని చెప్పి బ్రహ్మాండం కట్టారు. దాంట్లో ఏం తేడా ఏం లేదు. ఇక ఆ తాడేపల్లి నుంచి అంటే ప్రస్తుతం సెక్రటేరియట్ శాసనసభ ఉన్న దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి కరకట్ట మీద సింగిల్ రోడ్ వేశారు, డబల్ రోడ్డు వేయలేదు. ఎందుకంటే మాననీయ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్ట కిందే ఉండేవారు కాబట్టి డబల్ రోడ్ వస్తే ఎక్కడ సెక్యూరిటీ థ్రెట్స్, చుట్టుపక్కల ఉన్న అరటి తోటలు నరికేశారు. ఏంటంటే సెక్యూరిటీ థ్రెట్. అది లో లేయింగ్ ఏరియాలో ఆయన నివాసం. సరే, అది లీజ్ మీద తీసుకున్నారు కాబట్టి దాంతో పెద్ద అభ్యంతరాలు లేవు. ఆయన కట్టుకోవాలి. అక్కడ కట్టిన ఒక మంచి ప్రజావేదిక కాస్త వీళ్ళు కూల్చేశారు. అదొక్కటే గట్టిగా ఉంది. మీ కాలంలో జరిగిన దాంట్లో కట్టింది అదొక్కటే. అది కాస్త అదొక్కటి కూడా ఈయన కూల్చేశాడు. సో చెప్పుకోవడానికి తెలుగుదేశానికి ఏమి చిరునామా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫైబర్ నెట్ కేసు అట, స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది, ఇది ఓపెన్ చేశారు. ఎన్నికలకి శుభమాని వెళ్తుంటే మీ బోళ్ళని యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. మళ్ళీ ఈ కేసు ఏంటి సార్? ఎట్లా తట్టుకుంటారు దీన్ని? ఎందుకు తట్టుకోనికి ఏముంది? ఇప్పుడు అవి అభియోగాలు మాత్రమే, మా మీద మోపినటువంటి అభియోగాలు. అవి ఆరోపణలు, అభియోగాలు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు భాగంగా ఇవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దాన్ని ఆల్రెడీ మేము ఇవన్నీ 4 కేసులలో మేము బెయిల్ తీసుకుని ఉన్నారు. ఛార్జ్ షీట్ అవుతుంది. ఛార్జ్ షీట్ కానివ్వండి, ఏమవుతుంది, ఇప్పుడు సార్ దేవతలు ఎంత బలవంతులైనా కానీ రాక్షసులను సంహరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఈ రాక్షసుని సంహరించడం ఖాయం. కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అంటారు. ఖచ్చితంగా రాక్షసుడు. మీరైతే దేవతలు కాదు, అది గుర్తు, మీరు మనుషులే, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు దయచేసి దేవతలు ఎక్కడైనా వింటే వాళ్ళు విచారవదనంతో రావు గారు ఏంటి ఇలా మా చంద్రబాబు గారితో ప్రజలకు సేవ చేయడం అన్నది అది దైవ కార్యం లాగానే. తెలుగుదేశం పార్టీ అంత నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని మధ్య ఒక 2-3 పొలిటికల్ ఈ సర్వే ఏజెన్సీస్ సర్వే చేస్తూ ఒక క్వశ్చనీర్లో ఒక మాట అడిగారు సార్ వాళ్ళందరూ స్పెసిఫిక్గా. చంద్రబాబు గారు అరెస్ట్ కానీ వారు 52 రోజులు మీ భాషలో అక్రమ నిర్బంధం కానీ, నేను నిర్బంధం అంటాను, అక్రమ నిర్బంధం కానీ జైల్లో అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందంటే 89% వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ 89% అసలు దాన్ని ఒక అంశంగానే పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఈయనకి ఎందుకన్నా మొదల నుంచి ఆ సానుభూతి పనిచేయట్లేదు. అలిపిరి దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఇలాంటివి ఏవి పనిచేయట్లేదు. ఎందుకంటారు? ఇక్కడేనండి, జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన తర్వాత దాన్ని సానుభూతి తెచ్చుకోవాలని చెప్పి మేము ఎప్పుడు ప్రయత్నించలేదు కదా. మేము ఎప్పుడు ప్రజలకు మేము ఏం చేయబోతున్నాం, మీకు ఏం చేశాము, మా యొక్క కమిట్మెంట్ ఏంది, మా యొక్క ఆలోచన ఏంది, అదే చెప్పుకుంటే మేము ప్రజలు వెళ్తే కానీ మమ్మల్ని 50 రోజులు జైల్లో కూర్చోబెట్టారు, మమ్మల్ని సానుభూతి పడండి అని చెప్పేసి ప్రజల సానుభూతి ఆశించి మేము ప్రజల్లోకి పోలేదండి.
మా యొక్క కెపాబిలిటీని చూపించుకుంటూ ప్రజలకు వెళ్ళాము. మేము ఏం చేయగలుగుతామని చూపించుకుంటూ ప్రజలకు వెళ్తున్నాము. గతంలో ఏం చేశామని చూపించుకుంటూ ప్రజలకు వెళ్తున్నాం. కానీ మేము ఎవరి దయాదాక్షాన్నే కానీ సానుభూతి మా ముమ్మాడికి మేము సానుభూతి మాకు వస్తుందని కూడా ఆలోచన కూడా పెట్టుకోలేదు. మాకు అవసరం లేదు నరా. మేము ప్రజల గురించి అవసరమైతే ఇంకా 4 కష్టాలు పడతాం. కానీ మేము ఎవరు సానుభూతి కానీ ఎవరు సింపతి కానీ తీసుకోవడానికి మాకు అవసరం లేదు. ఎవరు సింపతి తీసుకునే పరిస్థితులు మేము లేము. సరే, ఇప్పుడు ఈ కేసు సంగతి ఏంటి? మళ్ళీ ఢిల్లీ వెళ్ళటం, మళ్ళీ సిద్ధార్థ రౌద్ర, మళ్ళీ ఆయన ఇంకో 4-5 పెద్ద లాయర్లు. కేసు ఏ కేసు పెట్టినా వాళ్ళు మోపినటువంటి అభియోగంని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మా లీగల్ టీం వర్కౌట్ చేస్తుంది. జనరల్గా ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి తేడా తెలుసు మీకు. ఇది ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ప్రథమ సమాచార నివేదిక. ఇది అభియోగ పత్రం. ప్రథమ సమాచార నివేదిక నుంచి అభియోగ పత్రం దాకా వెళ్ళే క్రమంలో ఏంటంటే ఈ ఎవిడెన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, డాక్యుమెంట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాటి ఉన్న అంశాలను మాత్రమే ఛార్జ్ షీట్లో పొందుపరుస్తారు. అందువల్ల ఇది జస్ట్ ఇంతే. ఇది కొట్టి ఎఫ్ఐఆర్ కాదు. ఎఫ్ఐఆర్ ఇస్ నాన్ సీరియస్, ఛార్జ్ షీట్ ఇస్ సీరియస్. ఛార్జ్ షీట్ అంటే ఆ సిఐడి వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారిని ఇలా నేరం చేసినట్టు ఒక సృష్టిస్తూ అన్ని సృష్టించినటువంటి సాక్ష్యాధారాలతో అక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సిఐడి అనే వ్యవస్థ కంప్లీట్లీ జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసంధానం నడుస్తుంది. ఇదివరకు మీ కనుసంలో నడిచినట్టు నడవలేదు అట్లా. మేము చట్టబద్ధంగా నడిపించాము, న్యాయపరంగా నడిపించాము. ఏ వ్యవస్థలను కూడా మేము మేనేజ్ చేయలేదు. ఏ వ్యవస్థల పైన కూడా మేము ఒత్తిడి తీసుకురాలేదు. అంటే మీరు చేస్తే ఏ వ్యవస్థలని భ్రష్టు పట్టించలేదు. మేము చేస్తే రామాయణం, యువతల వాళ్ళు చేస్తే మలయాళం. భ్రష్టు పట్టించలేదు సార్. మేము ఏ వ్యవస్థను పట్టించలేదు. వ్యవస్థలను డెవలప్ చేశాం, ఇంకా ఆధునీకరించాం. ఏమని మేనేజ్ చేసే అవసరం మాకు లేదు కదా. మేము నేరస్తులం కాదు కదా. నేరస్తులు చేస్తారు మేనేజ్. వ్యవస్థలను మేనేజ్ చేసే నేరస్తులు, దొంగలు, దుండగులు చేస్తారు. మేము ప్రజాసేవకులము. రాజ్యాంగబద్ధంగా పార్టీ నడిపిస్తాం. ఒక పని చేస్తుంటారు మీరు, వ్యవస్థలు ఇలా నడవాలని చెప్పి సిలబస్ మీరు రాసి ఉంటారు. రాస్తాం. రాజ్యాంగంలో ప్రతి అంశం పొందుపరిచినది. రాజ్యాంగం ప్రకారంగానే న్యాయబద్ధంగానే మేము పార్టీని కానీ వ్యవస్థను కానీ నడిపిస్తున్నాం. కాబట్టి మాకు ఏ విధమైనటువంటి అపోహ మా మీద క్రియేట్ చేసే అవకాశం లేదు. ఈ వ్యవస్థను పక్కన పెట్టండి రావు గారు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ లిస్టు సంగతి ఏంది? ఎప్పుడు ఇస్తారు? త్వరలోనే వస్తుంది కదా. ఎప్పుడు? 60 రోజులు కూడా లేవు. ఎప్పుడు ఇస్తారు? త్వరలో వస్తుంది అండి. మొన్నటి వరకు పొత్తులు ఖరారు కాలేదు. జనసేన తెలుగుదేశం పొత్తులు ఖరారు బీజేపీతో వస్తుందనే ఒక ఆశతో ఉండే బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు సీట్ల విషయంలో కొంచెం చర్చ జరుగుతుంది ఇంటర్నల్గా. ఆ చర్చ ఈ రోజు రేపు కొలికి వస్తుంది. వచ్చిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ రూపకల్పన చేస్తున్నారు. ఆ మేనిఫెస్టో విడుదల చేయబోతారు తొందరనే. చూద్దాం కదా. తొందరలో రేపు ఆయన మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తున్నారు. మీరు తొందరలో అంటే ఇంత నిదానం ఏంటి సార్? ఇప్పుడు పాపం మీ దాంట్లో ఆశావాహులు 175 సెగ్మెంట్లో మీరు జనసేనకు ఒక 5, బీజేపీకి ఒక 10 ఇచ్చినా మిగిలిన 160 చోట్ల మీరు కంటెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు 10 ఇస్తామా 5 ఇస్తామా అనేది మా అధినాయకుడు చేసే నిర్ణయం. అది దాని మీద మేము డిసిషన్ తీసుకోవాలి. 50 ఇచ్చినా మీ టెక్నిక్స్ మీకున్నాయి. మీ వాళ్ళనే రెబల్స్గా అటు నుంచో పెట్టడం, లేకపోతే వాళ్ళ ఆ పార్టీలకు పంపించడం. మీ ఆలోచనకు ఇంతకుముందు జరిగిన సంఘటనలు కదా అవి. ఇంతకుముందు జరిగింది ఏం జరిగిందో సార్, ఎందుకు మీరు అలా ఆలోచిస్తే దానికి నేను ఎందుకంటే ఇప్పుడు పైడికొండల మాణిక్యాలరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు, తర్వాత కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళు ముగ్గురే గెలిచారు. ఎప్పుడు 2014లో నుంచోబెట్టింది ఎంత? 24 ఇస్తామని 16 ఇచ్చారు. 16లో వీళ్ళు ముగ్గురు గెలిచారు. అందులో ట్రూ ఎవరు? పాప ఈయన ఒక్కరే, పైడికొండల మాణిక్యాలరావు గారు దివంగతులు అయ్యారు. వారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మీ పెరట్లో మనిషి. ఆయన మీరు ఎప్పుడైనా బీజేపీలో వెళ్ళి కాసి కొన్ని రోజులు శ్రీనివాస్ గారు అక్కడ వెళ్ళి ఉండండి అంటే ఉంటారు. పాపం కల్మషం లేని మనసు, మంచివాడు. కామినేనితో మళ్ళీ చెప్తున్నారు అక్కడ పని అయిపోయింది, ఇటు వచ్చేయండి, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ విష్ణుకుమార్ రాజు గారు, ఆయన పాపం బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఒక్కరు కింద మీద పడి గెలిచారు. మిగిలిన 13 చోట్ల మీరే రెబల్స్ని పంపించి అక్కడ నుంచోబెట్టి వీళ్ళు భ్రష్టు బట్టి సంకనాగిపోవడానికి కారణమయ్యారు మీరు. అవునా కదా? ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి తోటి కలిసినట్టు ఫోన్ లో మాట్లాడినట్టు అది వాస్తవం. అక్కడ మీ రెబల్స్ అక్కడ కూర్చుంది. మీ మైండ్ సెట్ అలా ఉంటుంది, ఏం చేయలేను.
అక్కడ వాస్తవాలు అలాగుంటే మీరేంటంటే కాదు మీరే మీకేంటి వాస్తవాలు మీకు తెలుసు, కానీ మీరు ఆ పార్టీలో ఉన్నందువల్ల మాట్లాడలేకపోతున్నారు. లెక్కలు తీయండి, ఆ లెక్కలు తీయండి. 13 చోట్ల రెబల్స్ గా నుంచిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి టీడీపీలో చేరారు. ఏమంటారు సార్, టీడీపీలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి దృష్టిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మా టీడీపీలో చేరారు. అప్పుడు కొంచెం కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కొంచెం వ్యత్యాసం వచ్చింది కాబట్టి, విభజనలు వచ్చాయి కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీకి చేరారు. అనేక కారణాలు వేరే ఉంటాయి చేరడానికి. అంటే వారు చేరారు కాబట్టి మేమే పంపించామని చెప్పేసి మీరు అనుకుంటే దానికి ఏం చేయలేదు. నేను అనుకో జనం అనుకో నేను ఇక్కడ కూర్చొని అనుకో, జనం అలా అనుకోరు కదా, జనం అక్కడే ఉన్నారు కదా. అంటే ఇలాంటి రాజకీయాలు మళ్ళీ చేస్తారా మీరు? ఏం చెప్తున్నా సార్, అది మేము చేసిందే కాదని చెప్తే మీరు చేసిందంటే దానికి మేము నేను ఇలాంటివి మళ్ళీ చేస్తారా అని అడుగుతున్నా. అయిపోయిన దాని గురించి నేను చేసే అవసరం మాకు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, ఒక చరిత్ర ఉన్న పార్టీ, ఆల్రెడీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. ఆల్రెడీ సీట్ల సర్దుబాటు అయిపోగానే ముందర స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి వీళ్ళు రబ్బర్స్ అక్కడ వెళ్ళి నామినేషన్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు మీరు 2 చోట్ల. ఇది ప్రజాస్వామ్యం. మాదా టికెట్ దొరికిన వాళ్ళన్నా అటు ఇటు ఉన్నోడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాడు ప్రజాస్వామ్యంలో ఎవడు ఎక్కడైనా పోవచ్చు. మా పార్టీలు ఉన్నంత వరకు ఆయన మా వ్యక్తి పైన, క్యాండిడేట్ పైన మా రుబాబు చెల్తుంది, మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ చెల్తాయి, మా ఆదేశాలు చెల్తాయి. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద మాకు కంట్రోల్ ఎట్లుంటే చెప్పండి. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు విభేదించి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏ పార్టీకి పోతాడు, ఏ పార్టీని నిలిచిందో మాకు సంబంధం లేదు. విభేదించడము, వెళ్ళిపోవటము ఇదంతా మిథ్య. మీరే పంపిస్తారు, తర్వాత వాళ్ళు రెబల్స్గా నామినేషన్ వేస్తారు, గెలిస్తే ఇటొచ్చి మళ్ళీ టీడీపీలో చేరతారు, గెలవకపోతే గమ్మునుంటారు. టైం అదను చూసి వాళ్ళు మేము మా పొరపాటు తెలుసుకున్నాం, మాకు చింతిస్తున్నాం, మేము చంద్రబాబు మా దైవం అని చెప్పి వచ్చేస్తారు. అది మీకు వచ్చినట్టు ఏదో స్వప్నం, పగటి స్వప్నంలో మీరు చూసినటువంటి స్వప్నం అది. దానికి మేము జవాబు చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉంటే ఒక టీడీపీ మీద ఎందుకు అనేది వస్తుంది? పోనీ అదొక్కటి చెప్పండి. నా అంచనా తప్పేయచ్చు కానీ మీ దృష్టిలో కేవలం టీడీపీని ఎందుకంటారు? అంటే ఆ ట్రాక్ రికార్డ్ అలాంటి ప్రజాస్వామ్యాన్ని అంటుపెట్టుకొని నడిచే పార్టీ టీడీపీ. అందువల్ల అంటారట ఈ కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేసి మోసపూరితంగా అధికారమే పరమావధంగా పనిచేసే పార్టీ. ఎలక్షన్ కమిషన్ ఈసారి స్ట్రిక్చర్ ఒకటి జారీ చేయబోతుంది, ఒక ఖచ్చితమైన ఆదేశం. యు అనే పదాన్ని వాడటం కానీ అలాగే దాని ఆ టర్న్ తీసుకోవటం కానీ నిషేధిస్తున్నట్టు ఒక 2 ఏళ్ల పాటు. కొంచెం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్టు యూ టర్న్స్ అలాంటివి ఇక మీద ఉండటానికి అంగీకరించకపోవచ్చు ఎలక్షన్ కమిషన్. మరి మీరు కొంచెం కాషియస్గా ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధమైన నిర్ణయాలు ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయో అదే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మా నాయకుడికి ఒక పరిపక్వత చెందిన నాయకుడు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, దేశ చరిత్రనే రాజకీయ వ్యవస్థలనే అత్యంత అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారికి వేరే ఒకరు నేర్పించేంత అవసరం లేదు, వారికి ఒకరితో నేర్చుకునేంత అవసరం లేదు. వాళ్ళు చెప్పిన పాఠాలు మాకు చాలు, ఆయన ఒక్కడే మాకు ఇన్స్ట్రక్టర్, ఇంకా వేరే అవసరం లేదు. మాకు వేరే దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ తీసుకునే పరిస్థితులు కానీ తీసుకునే అవసరం కానీ మాకు ఎక్కడి నుంచి లేదు. పవర్ షేరింగ్కి సంబంధించి ఇంకేమన్నా కొత్తగా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? పవర్ షేరింగ్ ఫస్ట్ సీట్ షేరింగ్ అయిన తర్వాత పవర్ షేరింగ్ ఏ సంగతి అనేది ఇదంతా కేవలం మా అధినాయకుడి ఆధీనంలో ఉన్నటువంటి విషయము. నేను కానీ మా పార్టీకి ఇంక ఎవరు కానీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు ఈ విషయాన్ని బట్టి చెప్పలేరు. మీరు పవర్ షేరింగ్ చేస్తారా, పదే పవర్ షేరింగ్ చేస్తారా, ఎవరో ఒకరు రాసినటువంటి లెటర్ పట్టుకొని మీరు పవర్ షేరింగ్ చేస్తారా, ముందు ఆయన ముఖ్యమంత్రి చేస్తారా, ఆయన చేస్తారా అని చెప్పేసి ఒక అపోహలు సృష్టిస్తే మాత్రం ఈ అపోహలకు జవాబు చెప్పే అవసరం తెలుగుదేశం పార్టీకి ముమ్మాటికి లేదు. రైట్. ఇంకోటి ఏంటంటే ఈరోజు హరిరామజోగి గారు ఇంకో లెటర్ రాశారు. మిమ్మల్ని కాదులేండి, మీకు కాదు, పవన్ కళ్యాణ్ గారికి. ఏంటంటే ఆర్థికంగా బలవంతులైన కాపు తూర్పు కాపులకు జనసేన అభ్యర్థిగా కేటాయించవలసిన 40 మంది మినహా మిగిలిన కులస్తులతో జనసేనకు కేటాయించవలసిన 23 అసెంబ్లీ సీట్లు అభ్యర్థుల జాబితాను మీ పరిశీలన తర్వాత నింపబట్టకు పంపించున్నాను అని పవన్ కళ్యాణ్ గారు. నర్సాపురంలో బొమ్మిడి నాయకుడు అగ్నికుల క్షత్రియ బీసీ, గోపాలపురంలో జి సువర్ణరాజు ఎస్సీ, కొవ్వూరు బివి రామారావు ఎస్సీ, విశాఖపట్నం దక్షిణ వంశీకృష్ణ యాదవ, ఇచ్చాపురం దాసరి రాజు యాదవ బీసీ, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ శెట్టిబలిజ బీసీ, రాజోలు బొంతు రాజేశ్వరరావు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఎస్సీ, దేవి వరప్రసాద్ ఎస్సీ, అమలాపురం రాజబాబు ఎస్సీ, డిఎంఆర్ శేఖర్ ఎస్సీ, అవనిగడ్డ పాపారావు అగ్నికుల క్షత్రియ బీసీ, నందిగామ రమాదేవి ఎస్సీ, విజయవాడ పడమర పోతుల మహేష్ బీసీ, గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ, పెదకూరపాడు బొర్రా వెంకటప్పారావు కమ్మ, తణుకు బడివాడ రామచంద్రరావు కమ్మ లేదా భోగవల్లి ప్రసాద్ కమ్మ, తెనాలి నాదల మనోహర్ కమ్మ, అనకాపల్లి కొణతాలి రామకృష్ణ బీసీ,
కోవూరు జానీ మాస్టర్ ముస్లిం, బద్వేలు డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ, రైల్వే కోడీరు మధ్యలో వెంకట సుబ్బయ్య ఎస్సీ, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ, పోలవరం చిర్రి బాలరాజు ఎస్టీ, ఉండి జుత్తుక నాగరాజు బీసీ, పాడేరు ఓంపూరు గంగలయ్య ఎస్టీ. అంటే ఎస్సీ ఎస్టీలకి ఎలాగూ ఈయన చెప్పకపోయినా అక్కడ ఎస్సీలని ఎస్టీలనే పెట్టాలి. సో బీసీలో కొన్ని సజెస్ట్ చేశారు, అందులో కూడా మాక్సిమం తూర్పు కాపులు పెట్టారు. 40+23 ఒక్క నిమిషం అండి, 40+23 63 సీట్లు మొత్తాన్ని జనసేన ఆశిస్తుంది. ఓ 30 సీట్లు మీరు పుట్టి బుద్ధేరిన తర్వాత గెలవాలా మీరు కాదు. హరిరామ జోగయ్య గారు ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఆ కాపు పక్షపాతి, వాళ్ళ యొక్క సామాజిక వర్గంలో అత్యధికంగా సీట్లు రావాలని చెప్పి ఆశిస్తారు. దాంట్లో తప్పులేదు, వారి యొక్క భావన వ్యక్తం చేశారు. దాని గురించి ఏం కదా, 40 కాపులు పోను, మిగిలిన 23లో ఒక 18 మంది ఎస్సీలు, ఒక 2 ఎస్టీలు, మిగిలిన 3 బీసీలు ఏదో చెప్పారు. అంటే ఓవరాల్గా ఆ కులాల లెక్కను పక్కన పెడితే 40+23 63 అయితే ఆయన ఆశిస్తున్నారు. ఆయన అంటే హరిరామ జోగయ్య గారి కాపు సంక్షేమ సేన 63 పోను, ఓ 35 మీరు పుట్టి బుద్ధి జరిగిన తర్వాత గెలవాల తెలుగుదేశం. ఆ 63 35 పోతే 68, 30 98 పోను, ఇక మీకు మిగిలేది ఏంటి 102. తెలుగుదేశం 102. వాళ్ళు అందులో మళ్ళీ అందులో సార్ వాళ్ళు 60 సీట్లు ఆశించవచ్చు, 70 ఆశించవచ్చు, 100 కూడా ఆశించవచ్చు. వాళ్ళ ఆశకు వాళ్ళ మేము తప్పనట్లేదు, ఆశించవచ్చు. కానీ టికెట్లు ఇచ్చే ముందు, టికెట్లు కేటాయించే ముందు ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు కీలకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది, ఒక వినూత్నమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి అనేకమైనటువంటి ఈక్వేషన్స్ వాళ్ళపైన చూడవలసి వస్తుంది. అనేకమైన యాంగిల్స్ నుంచి ఆ క్యాండిడేట్ని పరిశీలించి అనేక ఈక్వేషన్స్లో డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు గెలుపు గుర్రాలు అవసరం, మాకు గెలుపు గుర్రాలు అనేది మాకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడం కొరకు ఇంకో యాంగిల్లో ఆలోచించి మొక్కుబడిగా క్యాండిడేట్స్ పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అధోగతి పాలవుతుంది. మొత్తం శ్రీలంక కంటే కూడా అధ్వానంగా తయారైపోతుంది. మొత్తం ఉన్న వాళ్ళు కూడా మొత్తం వలసపోతారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. ఇప్పుడు ఆర్థికంగా సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రాలలో కేవలం కూలీలు, వ్యవసాయ కూలీలు వలసపోయేది మన దేశ చరిత్రలు చూసాం అనేక రాష్ట్రాల్లో. కానీ ఒక మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మొత్తం ఇదేమంటారు వ్యాపార సముదాయం మొత్తం, బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేది ఎవరు? అక్కడ ఏపీ సంబంధించిన వాళ్ళు కదా. మా బెంగళూరులో చేసిన ఎవరు? మీ పరిపాలనలో బీసీ కులాలు, కొన్ని ఇతర కులాల్లోని కొందరు అగ్రవర్ణాలని ఒక ట్యాగ్ వేయించుకున్న మిగిలిన వాళ్ళు, వృత్తి కులాలు చాలా అందరూ హైదరాబాద్ బాట పెట్టారు. ఇవాళ పారిశ్రామికవేత్తలు వచ్చి ఉండొచ్చు, చిన్న చితక కులాలు, వయసు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ చిన్న వ్యాపారాల మీద దెబ్బ కొట్టడంతో రిటైల్ వ్యాపారులందరూ పాపం చిన్న చితక వాళ్ళందరూ వలసపాటు పెట్టారు. గుళ్ళు కూల్చేయడంతో పురోహిత వర్గం అంతా వచ్చేసింది. ఎవరున్నారు? కమ్మరి, కుమ్మరి లాంటి కుల వృత్తులు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇవి రావడంతో, పెద్ద ఆర్ట్ గ్యాలరీస్ రావడంతో వాళ్ళ కడుపు కొట్టడంతో వాళ్ళు వచ్చేసారు. ఎవరు మిగిలారా రాష్ట్రంలో? ఒక దేశం కానీ రాష్ట్రం కానీ ఒక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు ఈ కులాలందరినీ బయటకు పంపించాలి. దృష్టిలో తీసుకున్నప్పుడు కొన్ని కార్పొరేట్ వ్యవస్థలని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్న రిటైలర్లు కానీ కొన్ని చిరు వ్యాపారస్తులు కొంచెం నష్టపోవడం జరుగుతుంది. దాన్ని కూడా గ్రహించి వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేది కూడా ఆలోచించి చేయడానికి కొంచెం సమయం అవుతుంది. ఎందుకంటే ఒక భవ్యమైనటువంటి ఒక భవిష్యత్తును ఆలోచించి ఒక భవ్యమైన రాజధాని రూపకల్పన చేసినప్పుడు కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ దానిపైన వస్తాయి. దాన్ని కాలక్రమేణా అవన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ మాకు అంతరించిపోవడం మేము ప్రతి కులాలకు, ప్రతి కుల వృత్తి పైన ఆధారపడి బతికే వాళ్ళకు మేము సహాయంగా ఉంటాం, సహకారంగా ఉంటాం. అంతేగాని ఇవన్నీ కొన్ని నెగిటివ్స్ అనేది కాలక్రమేణా తర్వాత సెటిల్ అయిపోతాయి. కాకుంటే
మేము ఫస్ట్ ఒకసారి ఒక టర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ మేము వచ్చింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం వేరేగా ఉంటుండే. ఆ మిగిలిన అరాకురా ఉన్న వాళ్ళని కూడా పంపించేసిండే వాళ్ళు. నేను ఏం చెప్తున్నా, ఒక అభివృద్ధి దశలో మా ఆంధ్రప్రదేశ్ పయనిస్తుంటే నెక్స్ట్ టైం కూడా మేము వచ్చింటే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయిపోయేది, ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. కూల్చడంలో రూపకల్పన చేసినటువంటి రాజధాని 3 ముక్కలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక్కొక్క గుడి మీద ఆధారపడి 4-5 కులాలు ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. విజయవాడ చూడండి ఒకసారి, అది ఎప్పుడు పుష్కరాల్లో రాక్షసులు వచ్చిన తర్వాత అరాచక ప్రభుత్వం వచ్చింది, వాళ్ళే గుళ్ళు మళ్ళీ కట్టింది, అరాచక ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆ గుడ్లు కదా, ఆ గుడ్లు అనేది ఆ ప్రాచీన గుడ్లు దాని ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు రోడ్డు మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ లో కూడా అనేకమైనటువంటి గుడ్లు మాస్టర్ ప్లాన్ లో రోడ్డు వెడల్పు చేసేటప్పుడు మాస్టర్ ప్లాన్ లో చాలా గుడ్లు తొలగించడం జరిగింది, తొలగించే పక్కన కట్టడం జరిగింది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆధ్యాత్మికతకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా భగవంతుని నమ్మే వ్యక్తి, భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ డాక్టర్ జయేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చంద్రబాబు మీద ఫైబర్ నెట్ అంశంలో ఛార్జ్షీట్ దాఖలైంది. ఆయన A1, A2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, A3గా కోగంటి సాంబశివరావు గారు. ఎన్నికల వేళ వైసీపీ ఉద్దేశపూర్వకంగా సిఐడి చేత ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయించడం అనేది ఏ రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది తెలుగుదేశం కొంచెం వర్రీ అవుతోంది. అయితే వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు, ఎందుకంటే జనాలు కూడా ఈ కేసుల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అందువల్ల మాకేం కాదు, తమకేం కాదని తెలుగుదేశం అనుకుంటోంది. అలాగే ఇలాంటి అభియోగ పత్రాలు దాఖలు చేయడం ద్వారా తమకేదో ప్రజల మద్దతు చేకూరుతుందని వైసీపీ కూడా భావిస్తోంది. సరే, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఎలాంటి వర్డిక్ట్ ఇస్తారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.